యా మావోయిస్టు ఎంఎంసి అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఒక జోన్ అన్నమాట. ఆ జోన్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో మళ్ళీ ఒక ప్రకటన వచ్చింది. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ ఒక ప్రకటన వచ్చి మాకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, మేము మా అందరి సమూహాలని పార్టీకి అన్ని రకాల కమిటీలతో మాట్లాడాలి, మాకు డెమోక్రటిక్ సెంట్రలిజం అని ఉంటుంది, అంటే పై కమిటీలని కన్విన్స్ చేయాలి, మేము అందరికీ చెప్పి కన్విన్స్ చేసి మేము సరెండర్ అయిపోతాం, ఆయుధాలతో కూడా వచ్చి సరెండర్ అయిపోతామని ఇటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఆయన అప్పీల్ చేశాడు. అయితే దానికి స్పందనగా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరో కూడా స్పందించలేదు. రెండవది ఏంటంటే మావోయిస్టు సమూహాల్లో లేకపోతే సింపథైజర్లు అసలు ఈ లేఖ నమ్మాలా లేదా, ఇది అసలు ఇట్లాంటి జోన్ ఉందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. దీని మీద మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రతినిధులు కానీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే దేవిజీ అసలు బతుకున్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో దేవిజీ నుంచి ఎటువంటి ప్రకటన లేదు. ఎందుకంటే హిడ్మా చనిపోయినప్పుడే దేవిజీని కూడా పట్టుకున్నారని, అసలు హిడ్మాని దేవిజీనే పట్టించాడు, సరెండర్ చేయడానికి తీసుకెళ్లాడని కూడా మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సో అందువల్ల దేవిజీ అసలు మాట్లాడట్లేదు. మరోవైపు అంతకుముందే అక్టోబర్లో సరెండర్ అయిన మల్లోజుల అండ్ ఆసన్న ఇద్దరు కూడా అప్పీల్ చేశారు సరెండర్ అయిపోమని. ఈ నేపథ్యంలో అనేక మంది సరెండర్ అయిపోతున్నారు. ఆ మధ్య 37 మంది ఇక్కడ తెలంగాణలో అయిపోయారు, 41 మంది మొన్న 2 రోజుల ముందు ఛత్తీస్గఢ్లో కూడా ఎస్పీ ముందు సరెండర్ అయిపోయారు. సో ఇలాగా ఇటు దేవిజీ బాడీ గార్డ్స్ కావచ్చు, ఇటు హిడ్మా బాడీ గార్డ్స్ కూడా ఒక 50 మంది అరెస్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు సరెండర్ కూడా అయిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులకి వేరే మార్గం అయితే ఇప్పుడు ఉన్న మావోయిస్టులకి వేరే మార్గం కనబడలేదు. ఇందులో ఇప్పుడు ప్రధానంగా మనకు కనబడుతుంది ఒరిస్సాలో గణేష్ అని ఒక స్టేట్ సెక్రటరీ ఉన్నాడు, అలాగే బర్సాదేవ మా హిడ్మా ప్లేస్లోకి వచ్చిన బర్సాదేవ వాళ్ళది కూడా అక్కడే ఓయ్ అని పారా అంటారు, ఓయ్ పారా పోవర్తి గ్రామంలో చాలా పారాలు ఉన్నాయి, 8 పారాలు, అందులో ఓయ్ పారాకు సంబంధించిన బర్సాదేవ ఇప్పటికి కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఆయన బెటాలియన్ నెంబర్ 1 PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో అనంత్ మళ్ళీ ఒక ప్రకటన ఈరోజు రిలీజ్ చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే, మేము జనవరి 1న సరెండర్ అయిపోతాం విత్ ఆయుధాలతో, మాకు జనవరి 1 వరకు టైం ఇవ్వండి అని అడిగారు. ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ ఉంది, 1 మంతే అడిగింది ఆయన. సో జనవరి 1కి మేము సరెండర్ అయిపోతాం అని చెప్పి ఒక ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ కూడా ఇచ్చాడు. అంటే వాళ్ళ అందరూ కాంటాక్ట్ అయ్యి ఒక మూకుమ్మడిగా సరెండర్ అయిపోదాం అనేది అతని ప్లాన్ కనిపిస్తోంది. సో ఇది న్యాయంగానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కొంత టైం అయితే కావాలి. మరి ఆయన ఇంకొక వైపు ఇది ప్రకటన ఎందుకు ఇచ్చాడంటే, ఆల్రెడీ కూంబింగ్లు జరుగుతూ ఉంది, ఇంకా ఉన్న వాళ్ళని చంపేయడానికి ఒక పక్క కూంబింగ్లు అయితే జరుగుతుంది. సో ఈ క్రమంలో మేము అందరూ సరెండర్ అయిపోతాం కాబట్టి మీరు కూంబింగ్ ఆపండి, మా మీద అటాక్స్ ఆపండి అనేది ఆయన పిలుపు. కాకపోతే ప్రభుత్వానికి ఉన్న అనుమానం ఏంటంటే, ఇతను 1 మంత్ టైము అడిగి తర్వాత పారిపోవడానికి ఏమన్నా ట్రై చేస్తున్నారా, ఎక్కడికైనా మళ్ళీ పారిపోతే మళ్ళీ వీళ్ళు యాక్టివేట్ అవుతారు అన్న భయం అయితే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అందుకని 1 మంత్ ఇస్తారా లేదనేది చూడాలి. ఆల్రెడీ ఈయన ఫిబ్రవరి వరకు అడిగితే కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు జనవరి డేట్ కూడా ప్రకటించేశాడు ఆయన, జనవరి 1 మరి ఆయన జనవరి 1 అంటే వీళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. మామూలుగా ఏంటంటే సరెండర్స్ ఎలా ఉంటాయంటే, మొత్తం పార్టీ అంతా ఒక్కసారిగా సరెండర్ అయిపోతే అసలు ఏ చర్చ లేదు, ఇబ్బంది లేదు. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి, వాళ్ళందరూ సరెండర్ అవుతారా లేదా, ఈ అనంతకి తెలుసా లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఈయన జోనల్ కమిటీ ప్రతినిధి, జోనల్ కమిటీ అనేది సెంట్రల్ కమిటీ కిందనే పనిచేస్తుంది. మరి సెంట్రల్ కమిటీ వాళ్ళకి ఈయన ఆల్రెడీ చెప్పాడా లేకపోతే ఏమనే ఆ విషయాలు ఏం తెలియదు. సెంట్రల్ కమిటీ తరఫున ఎవరు కూడా స్పందించట్లేదు.